అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి అందరూ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కాకినాడ వాస్తవ్యులైనటువంటి మీడియా మిత్రులకి చాలామందికి తెలియని విషయం, ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది కాకినాడలోనే స్థాపించడం జరిగింది. ఇది జాతీయ స్థాయి దాకా పనిచేస్తుంది. తద్వారా మేము అనేక సందర్భాల్లో ముస్లిం సమాజానికి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ద్రోహాల పట్ల, అనేక విషయాల పట్ల పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున సుమారు 10 సంవత్సరాల నుంచి భారతదేశం అంతా కూడా ఏ విధంగా ముస్లిం సమాజం మీద దాడి జరుగుతుందో ఆ దాడికి నిరసనగా అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ముస్లిం సమాజం యొక్క ఉనికి భారతదేశంలో లేకుండా చేయాలని, వారిని పూర్తిగా భారతీయులుగా, భారత జాతీయులుగా గుర్తింపు లేకుండా చేయాలని ఒక కుట్రతో అనేక రకాల చట్టాలు తీసుకొస్తూ ప్రస్తుతం వక్ఫ్ బిల్లు సవరణ అన్న పేరుతో ఏదైతే 1928, తర్వాత 1954, తర్వాత 1995, ఆ తర్వాత 2013లో అనేక సవరణలతో వచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని అన్యాయంగా, అక్రమంగా అందులో సవరణల పేరుతో పూర్తిగా వక్ఫ్ ఆస్తికి పూర్తిగా నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. కితాబ్ ఈ వక్ఫ్ యాక్ట్లో ఉన్నది అందరికీ బూచిగా, తద్వారా ప్రజల ఆస్తి దోచుకునేది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డులు అని దుష్ప్రచారం చేస్తూ ఈ రకంగా 44 సవరణలతో మన ముందుకు వచ్చారు. ఇందులో ఈ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టారో వెంటనే అన్ని ప్రతిపక్షాలు, చాలామంది లౌకికవాదులందరూ దాన్ని వ్యతిరేకించడం, ఇది జేపీసీకి పంపించేయడం, జేపీసీ వారు దీని మీద విచారణ జరపడం, అందరి దగ్గర అభ్యంతరాలు అడగడం, ఇవన్నీ జరిగాయి. అదంతా తూతూ మంత్రంగానే జరిగింది. మేము కూడా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున జేపీసీలో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో మెమోరాండం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ, ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ అసలైన స్టేక్ హోల్డర్స్ యొక్క ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా దారుణంగా, అన్యాయంగా ఈ బిల్లుని చట్టం రూపంలో తీసుకురావడానికి రేపు పార్లమెంటులో 10వ తారీఖున టేబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఇది ఎందుకు వక్ఫ్ బిల్లు సవరణ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ చట్టం అన్నది, వక్ఫ్ బోర్డులు అన్నవి ఇప్పటివి కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవి. ఇవి ఏమిటంటే కేవలం అల్లాహ్ పేరుతో ఎవరైతే తమ ఆస్తుల్ని ముస్లిం సమాజం కోసం ఇస్తారో ఆ ఆస్తులకు పరిరక్షణ కల్పించడానికి బ్రిటిష్ వారి సమయం నుంచి అప్పటి నుంచి కూడా అనేక చట్టాలు చేస్తూ ఆ ఆస్తుల పరిరక్షణ కోసమే వక్ఫ్ చట్టం వచ్చింది. తద్వారా ఈ చట్టం ద్వారా, ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా ఎవరి ఆస్తులు కాజేసే చట్టం కాదు ఇది. ఇది కేవలం ఏవైతే ఆస్తులు భారతదేశంలో వక్ఫ్కు సంబంధించి అల్లాహ్ పేరు మీద ఎవరైతే పెద్దలు ఇచ్చారో ఆ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయాలను పూర్తిగా మార్చివేసి ముస్లిం సమాజానికి ద్రోహం చేయాలనే దురుద్దేశంతో బిల్లు రూపంలో 44 సవరణలతో ముందుకొచ్చారు. ఇందులో ఒక విషయం మీకు చెప్తాను. చాలా ప్రధానంగా ఈ చట్టం రావడం వల్ల ఎందుకింత అలజడి జరుగుతుంది, ఎందుకింత ఆందోళన కలుగుతుంది అన్న విషయం మీద మీకు చిన్న ఉదాహరణ మీరందరూ గమనిస్తే, వక్ఫ్ బై యూజర్ అంటే వాడుక స్వభావాన్ని బట్టి అది గుడా, అది బడా, అది మసీదా, అది శ్మశానమా, అది దర్గా అన్నది నిర్ణయం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో అనేక వందల సంవత్సరాల నుంచి అనేక గుడులు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి, అనేక మసీదులు ఉన్నాయి, అనేక దర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా రికార్డు ఉండదు. మనం అందరం దాన్ని ఎలా చెప్తుంటాం, ఇప్పుడు కాకినాడలో మెయిన్ రోడ్లో 200 సంవత్సరాలు పురాతన మసీదు ఉంది. అది మసీదుగానే మనం అందరం గుర్తిస్తాం. ఆ మసీదుకి ఎటువంటి రికార్డులు ఉండవు.
కానీ ఈరోజు కొత్త చట్టం ఏం చెప్తుందంటే వాడుక స్వభావాన్ని బట్టి అది మసీద్ అని కానీ దానికి ఉన్న స్వభావాన్ని దర్గా అని కానీ శ్మశానం అని కానీ ఇది ముస్లింల ఆస్తి అని కానీ నిర్ణయించడానికి వీలు లేదు అని చట్టంలో కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి ఆలోచించండి. ఏ మసీదైనా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి మసీదు దాని యొక్క ఉనికిని కోల్పోతుంది. ఆ తర్వాత అలాగే వక్ఫ్ ఆస్తులు మీ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు, సుమారు 16 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఈ భారతదేశంలో ఉన్నాయి. అవి అల్లాహ్ పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తుల పరిరక్షణకి చట్టం కావాలి. ఈ చట్టంలో అయినప్పటికీ కూడా ఇంచుమించు 60% ఆస్తులు కబ్జాలోనే ఉన్నాయి. చాలామంది ఆక్రమించేసి వాళ్ళని అనుభవిస్తూ పన్నులు కట్టకుండా అనేక రకాలుగా దోచుకుంటున్న వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉన్నారు. వీటి కోసం కింది కోర్టులో నుంచి ట్రిబ్యునల్ లగాయతూ సుప్రీంకోర్టు దాకా కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్గా ఉన్నాయి. ఆ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైనది మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ఏ చట్టంలో కూడా ఏ మతపరమైనటువంటి చట్టంలో లేని కొత్తగా అంటే హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ మీ అందరికీ తెలుసు, దేవాలయాల పరిరక్షణ కోసం ఉంది. ఆ చట్టంలో కూడా లిమిటేషన్ యాక్ట్ లేదు. అంటే 12 సంవత్సరాలు పైబడి ఎవరైనా ఆ భూమిలో కానీ ఆ ఆస్తిలో కానీ ఉంటే వాడిని క్వశ్చన్ చేసే అధికారం లిమిటేషన్ యాక్ట్ తీసేస్తుంది. కాబట్టి లిమిటేషన్ యాక్ట్ అప్లికేషను హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్కి లేదు, క్రిస్టియన్ ఆస్తుల కోసం క్రిస్టియన్ యాక్ట్లో లేదు. కానీ వక్ఫ్ యాక్ట్లో కొత్తగా ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాలకు మించే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. వారి దగ్గర నుంచి తిరిగి రాబట్టడానికి అనేక చట్టాలు చేసి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ రోజున ఆ లిమిటేషన్ యాక్ట్ అప్లై చేస్తే ఎవరైతే ముస్లింల మైనారిటీల ఆస్తులు జాతీయ స్థాయిలో కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి ప్రమాదకరమైన పరిస్థితి. మరొక విషయం ఏమిటంటే వక్ఫ్ యాక్ట్ ప్రకారం సర్వే కమిషనర్ అని రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఒకతను సర్వే కమిషనర్గా ఉంటాడు. అతను దేశంలో ఎక్కడున్నా సరే సమాజంలో వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించి సెక్షన్ 40 ప్రకారం పరిరక్షణ జరిపి ఇది వక్ఫ్ ఆస్తి అవునా కాదా అని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించే ఆ సెక్షన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఆ సర్వే ఆఫ్ వక్ఫ్ సర్వే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారిని తీసివేసి మామూలుగా స్థానికంగా ఉండే కలెక్టర్లకు ఇచ్చేశారు పవర్. కలెక్టర్లు కనుక వాళ్ళే అధికారం చలాయించి వాళ్ళే గుర్తించి వాళ్ళే తెలియచేయాలి. మీ అందరికీ తెలుసు అధికారంలో ఉన్న కలెక్టర్లు ఏ విధంగా రాజకీయ పలుకుబడికి లోబడి పనిచేస్తారో పని చేయాల్సి వస్తుందో అన్న విషయాలు మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు. దానివల్ల కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అనేక రకాల సవరణలు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజాన్ని ఉనికిని దెబ్బతీయాలని మాత్రమే తీసుకురావడం జరిగింది. అందులో వివరాలన్నీ కూడా మేము పేపర్ ద్వారా కూడా రాసి తయారు చేసి మీకు బుక్ అందరికీ మేము ఇస్తున్నాం. మీ దగ్గర ఉన్నాయి, ప్రతి ప్రెస్ నోట్ ద్వారా ఇస్తున్నాం, ప్రెస్ నోట్లు అందరికీ ఇస్తాం. దీంట్లో ప్రధానంగా మా యొక్క ఆవేదన ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఈ బిల్లు పార్లమెంట్లోకి వచ్చింది కాబట్టి ఈ పార్లమెంట్లో యాక్ట్ అవ్వకుండా ఆపగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని ముస్లిం సమాజం, యావత్ ముస్లిం సమాజం నమ్ముతుంది. ఇక్కడే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఆశతో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లౌకికవాదులుగా ఉంటూ ముస్లింలకు చాలా కావలసిన పార్టీగా ముందు నుంచి ఉంటుంది కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తారని ఎంతో ఆశతో విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ముస్లింలే కాకుండా యావత్ భారతదేశ జాతీయ స్థాయిలో ఉన్న ముస్లింలందరూ కూడా రేపటి రోజున ఇది బిల్లు కనుక ప్రవేశపెడితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అది బిల్లు యాక్ట్ అవ్వకుండా ఆగిపోగలదు అనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ముస్లిం సమాజంలో ఉంది. కాబట్టి మీరు చూడండి అక్కడ మేము హెడ్డింగ్ ఏం పెట్టాము, మేమేమన్నా ప్రెస్ నోట్ ప్రొటెస్ట్ ఆన్ వక్ఫ్ యాక్ట్ అండ్ అపీల్ టు రిపీల్. మేము అపీల్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం ఎవరిని
ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని వారు తప్పకుండా వారి యొక్క పలుకుబడి ఉపయోగించి ఈ బిల్లు చట్టం కాకుండా నిలుపుదల చేయగలిగే శక్తి ఈ దేశంలో ఆయనకే ఉంది. ఆయన మాట తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది. కాబట్టి వారు చెప్పిన మాట విని మోడీ గారు ప్రధానమంత్రి గారు తప్పకుండా మాకు అది బిల్లుని విత్డ్రా చేసి రిపీల్ చేసేస్తారనే నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము వారిని అభ్యర్థించడానికి యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ ముస్లిం సమాజమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న ముస్లిం సమాజం అంతా తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా వీరందరూ కూడా ఈ నాయకులందరూ కూడా తప్పకుండా జాతీయ స్థాయి నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు చట్టం కాకుండా ఆపి ముస్లిం సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మీ మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయమని కోరుతున్నాం.